కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమస్యలు చేసినటువంటి పత్రికా సోదరులకు, అదేవిధంగా నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు జావేద్ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జావేద్ అక్రమ్ గారికి, రత్నాకర్ గారికి, బీసీసీఎల్ అధ్యక్షుడు రాజనందర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రామతి గోపి, అదేవిధంగా పెద్దలు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ విజయసాగర్ గారు, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు వేణురాజు, అదేవిధంగా సేవాదార్ ప్రెసిడెంట్ సంతోష్, చైర్మన్ శ్రీను, అదేవిధంగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ప్రీతం, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వినయ్, ప్రెసిడెంట్ జాదవ్, అదేవిధంగా మహేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ మిగతా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులు అబ్జర్వ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా రోజు పని కట్టుకొని టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీ నెరవేర్చుకోవడంతో వాళ్ళ ఆలోచనలు మందగించడము, అంటే అబద్ధాలు రోజు మాట్లాడటం నిజమైతే అనుకోవడము. కేటీఆర్, హరీష్ రావులు ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే పిచ్చి కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో మేము ఎప్పుడు ఈ భాషను వాడలేదు, కానీ వాళ్ళకు ఈ భాష ద్వారానే సమాధానం చెప్తే కనీసం ఇప్పుడైనా అర్థమవుతుందేమో అనే ఉద్దేశంతో మాట్లాడాల్సి వస్తుంది. దీక్షా దివస్ పేరుతో నిన్న ఒకరోజు ముందు జీవన్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసేది. మేము అడుగుతున్నాం, 100 సార్లు చెప్తున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావు వచ్చినా సరే మేమే తోపుగలం అనుకుంటే ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి వచ్చినా సరే 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అక్రమాలు, ఇచ్చిన హామీలలో నెరవేర్చని హామీల గురించి లేదు. ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీల గురించి, నెరవేర్చిన హామీల గురించి, అది కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఉన్న సందర్భంలో మేము చేసిన అభివృద్ధి కార్యకలాపాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నవరా బాబు అని ఇప్పటికే 10 సార్లు మీ ద్వారా ఈ జిల్లా నాయకులకు విజ్ఞప్తి చేయడము, హెచ్చరించడము అన్నీ జరిగినాయి. కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు. మార్పు రాకపోగా రోజంత మతి మందగించడంతో, ఎందుకంటే ఒక్కొక్క హామీ రోజుకొక హామీ నెరవేరుస్తున్నాం. నిన్నటి వరకు అసోసియేషన్ కుక్కల్లాగా తిరిగిరు గ్రామాలలో. మీరు అమ్మేసుకొని ప్రభుత్వం బోనస్ ఇయ్యదు, మీరు సన్నాలను అమ్మేసుకొని ప్రభుత్వం బోనస్ ఇయ్యదు అనుకుంటే తిరిగిరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వడంతో వాళ్ళ మైండ్ దొబ్బిందిగా. ఎందుకంటే కొంచెం కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే గత 3-4 రోజులుగా చూస్తున్న వాళ్ళ మాటలు. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో ఈరోజు వాళ్ళ నోట వెలుగుతాయి పడుతుంది మనం. అంటే ఈ విధంగా ఒక్కొక్కరి నెరవేరుస్తున్నాం. అయితే మీకు సిగ్గు, శరము, మానవ అభిమానం ఏమని ఉంటే ప్రశాంత్ రెడ్డి కానీ, జీవన్ రెడ్డి కానీ బుద్ధి తక్క మాటలు మానుకొని చర్చకు రండి. పత్రికా విలేకరుల సమావేశంలో 10 సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి అబద్ధ హామీల గురించి కానీ, ఈ ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి హామీల గురించి కానీ చర్చించడానికి మేము ఎక్కడ మీరు వేదిక పెట్టినా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కానీ ఇవేమి పట్టనట్టు కేవలం చూపించడానికి టీవీలు, రాయడానికి పేపర్లు ఉన్నాయి కదా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అది కాదు నేను చెప్పేది. మీరు ఆలోచన చేసుకోండి. లేకపోతే ఇప్పటికే చాలా
నియోజకవర్గంలో మిమ్మల్ని తరిమేసిర్రు. మీరు ఇదే విధంగా కొనసాగితే గ్రామాలలో తిరగడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే నిన్నటిదాకా రైతులు రెచ్చగొట్టిరు, రైతులకు ఒక్కొక్క హామీ అమలైపోతుంది. మహిళల గురించి అయితే మాట్లాడే నైతికత హక్కు కానీ మాట్లాడేందుకు మీకు అర్హత కూడా లేని పరిస్థితి. ఎందుకంటే మేము బస్సు ఫ్రీతో పాటు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు పావుల వడ్డీని తీసేసినటువంటి మీరు రుణాలపైన ఈరోజు మేము మళ్ళీ వడ్డీ లేని రుణాలను చెల్లించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ ప్రభుత్వంలో మహిళలకు సంబంధించిన అగ్రస్థానంలో ఉంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రేపు మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని జనవరి 9వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇళ్లను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళల పైన ఒక పక్క నిరుద్యోగ యువతీ యువకులకు సంవత్సర కాలంలో మేము సుమారు 50,000 పైచలకు ఉద్యోగాలు భర్తీ చేసి మిగతా చాలా వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కానీ గతంలో మీరు టీఎస్పీఎస్సీ ద్వారా ఇటు నోటిఫికేషన్ ఇప్పించిన వాళ్ళు మీరే, అటు కోర్టుకి వెళ్ళేటోళ్ళు, అదేవిధంగా తప్పుగా పేపర్ లీకేజ్ రిజల్ట్ లీకేజ్ చేసి ఆ ఉద్యోగాల నియామకాన్ని అడ్డుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కాదని సందర్భంగా మేము నేరుగా ఇక్కడ జిల్లాకు సంబంధించిన ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్లా రంగమైనటువంటి కేటీఆర్, హరీష్ రావును నేరుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే మీరు తప్పులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుకడుగు వేయడానికి కారణమైన మీరు ఈరోజు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తుంటే రోజు తప్పుడు మాటలు మాట్లాడు. మొన్న మాట్లాడుతూ జీవన్ రెడ్డి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ కమిషన్లకు పనులు చేస్తే పేరు ఎవరికి వచ్చింది? ఈ జిల్లాలో ఎవడు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బ్రోకరేజ్ చేస్తాడనే పేరు వచ్చింది? ఈ రాష్ట్రంలో ఎవడు ఇంకో రకమైన పనులు చేస్తాడనే పేరు వచ్చింది? మా మహేష్ కుమార్ గౌడ్ కానీ మా జిల్లాలో సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడింది. ఈ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడుగా గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ముందుకెళ్తున్నాడు. అదే మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ఎన్ఎస్ఏ నుంచి మొదలుకొని పిసిసి అధ్యక్షుడి వరకు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వీళ్ళపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నది ఎవడు? బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే ఆల్రెడీ 3వ స్థానంలోకి వచ్చినాం. ఇక నీ బుద్ధి మీద అనే పరిస్థితి తెచ్చుకుంటామంటే జాగ్రత్త అని సందర్భంగా జీవన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. మీకు దమ్ముంటే రాండ్రా బాబు, చర్చించడానికి రాని మీరు ఏ అంశాలైతే మీరు పేపర్లో మాట్లాడుతున్నారో, ఏ అంశాలైతే టీవీల ముందు కూర్చుని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారో రండి. ఈ జిల్లాలో తటస్థ వేదికను మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా? లేకుంటే ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంది, ప్రెస్ క్లబ్కే మనం ఇద్దరం లెటర్లు ఇద్దాం. నేను ఈరోజు లెటర్లు పంపిస్తున్నా, ప్రెస్ క్లబ్కు లెటర్ పంపిస్తున్నా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలేంది, మీరు నెరవేర్చిన హామీలేంది? ఈ సంవత్సర కాలంలో మేము చెప్పిన హామీలేంది, మీరు నెరవేర్చిన హామీలేంది? దానిపైన చర్చకు మీరు సిద్ధంగా ఉంటే రండి. పత్రికా ముఖంగా నేను చెప్తున్నా, ఈ రోజే మా పార్టీ ఆఫీస్ నుంచి మీకు చర్చకు రమ్మని. మీ బిల్లారంగలు ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు దొరకచ్చుకుంటారా, లేకుంటే తోడు దొంగలు ఇద్దరు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి వస్తారనేది మీ ఇష్టమని సందర్భంగా తెలియదు.